సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి. ఆ సందేశం వినే ముందుగా ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాబాగారు ఈరోజు మనకు మంచి సందేశాన్ని మనందరి కోసం, సాయి భక్తుల కోసం తీసుకువచ్చారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారు చెప్పే సందేశం విందాం. బాబాగారు ఈరోజు ఎలాంటి వార్తను తీసుకువచ్చారో స్వయంగా మనం అన్నీ కూడా మన బాబాగారి మాటల్లోనే విందాం. బాబాగారు ఈరోజు సాయి భక్తుల కోసం చాలా చక్కని సందేశాన్ని తీసుకువచ్చారండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఆ సందేశం ఏమిటో తెలుసుకుందామా? బిడ్డా, ఇప్పుడు నా ముందు ఉన్న ఈ 3 నెంబర్లలో ఒక నెంబర్ తాకు. తల్లి, ఇక నువ్వు ఎలాంటి శుభవార్త వినబోతున్నావో చెబుతాను, శ్రద్ధగా విను, అస్సలు వదులుకోకు అని బాబాగారు అయితే చెప్తున్నారండి. బాబాగారు ఈరోజు మన ముందు 3 అంకెలను అయితే ఉంచారు ఫ్రెండ్స్. 5, 7, 9 ఈ మూడింటిలో ఒకటి పట్టుకో తల్లి. నీ జీవితాన్ని నేను మారుస్తాను. అలానే నువ్వు ఎలాంటి శుభవార్త వినబోతున్నావో కూడా చెబుతాను. ఈ క్షణమే ఇది విను అని బాబాగారైతే చెప్తున్నారు. కాబట్టి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏమిటో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందాము. బిడ్డా, నువ్వు నన్ను పూర్తిగా నమ్మితే నీ బాబా చెప్పే ఈ సందేశాన్ని జాగ్రత్తగా వినమ్మా. ఇప్పుడు నా ముందు ఉన్న ఈ అంకెల్లో ఒకటి తాకు బిడ్డ. నీ జీవితాన్ని మంచిగా, ఆనందంగా మార్చే బాధ్యత నీ సాయి తండ్రిగా నాది. నమ్మి వెంటనే తాకి నీ బాబా నీ కోసం ఎలాంటి వార్తను తీసుకువచ్చారో ఏమాత్రం కూడా సందేహపడకుండా, అస్సలు అశ్రద్ధ చూపకుండా, నమ్మకంతో నమ్మి నీ సాయి చెప్పేది జాగ్రత్తగా విను. నీ సాయి మాట పొల్లుపోదు అని నీకు కూడా తెలుసు కదా. కాబట్టి ఒకటి తాకి ఇప్పుడే ఇది విను. తాకావా బిడ్డా? ఇక మొదటిగా తాకిన 5వ నెంబరు. ఈ 5వ నెంబర్ తాకిన వారికి బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకువచ్చారో, ఎలాంటి శుభవార్తలు చెప్తున్నారో మన బాబాగారి మాటల్లోనే విందాం. తల్లి, నువ్వు నన్ను నమ్మి ఈ 5వ నెంబర్ను తాకావు కదా. ఇప్పుడు నీ మనసులో నాపై కున్న భక్తి, ప్రేమ, నమ్మకం ఇవన్నీ కూడా నాకు తెలుసమ్మా. మరి నువ్వు ఇంత భక్తితో ఉన్నా సరే నీ మనసులో కొన్నిసార్లు ఇలా కూడా అనుకుంటున్నావు, నా బాబాకి నేను పూజ చేసి అభిషేకం చేస్తేనే నా కోరికలను తీరుస్తారేమో, నన్ను ఆశీర్వదిస్తారేమో అని అనుకుంటున్నావు కదా. అలా ఎప్పుడూ అనుకోవద్దమ్మా. నువ్వు నన్ను పూజించినా పూజించకపోయినా, అభిషేకించకపోయినా సరే నన్ను పిలిస్తే చాలు, నేను నీ ముందుంటాను. అర్థమవుతుందా బిడ్డా? అవసరమైన ఆలోచనలు అస్సలు చేయకు. సరేలే తల్లి, కావాలంటే నీ తృప్తి కోసం, నీ ప్రశాంతత కోసం నువ్వు చేసుకోవచ్చు. ఒకటి చెప్పనా బిడ్డా? నాకు నువ్వు చేసే సేవలు, పూజలు, ఇచ్చే కానుకలు అన్నీ కూడా రెట్టింపు ఫలితంలో నీ ముందుకు వస్తాయి. ఇక ఆ క్షణం నీ మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇక ఆ క్షణం నుంచి నువ్వు సరైన ఆలోచనలు చేస్తావు, అందులో విజయం సాధిస్తావు, ఎత్తులో జీవిస్తావమ్మా. గుర్తుపెట్టుకో తల్లి, ఏదైనా ఎప్పుడైనా సరే నీ ఆలోచనలపైనే ఆధారపడి ఉంటుంది. నువ్వు నాకు చేసే పూజ నీ మానసిక దృఢత్వాన్ని పెంచుతుంది. ఎలాంటి అనుమానాలు పెట్టుకోకు. నీ పూజలన్నీ నేను స్వీకరిస్తాను. నువ్వు నాకు చేసే సేవలు చూస్తే నా తల్లిలాగా అనిపిస్తావమ్మా. నువ్వు నా కోసం నా వద్దకు రాగానే నేను ఆనందంతో పొంగిపోతాను. కావాలంటే నువ్వు ఈసారి నా దర్శనం కోసం వచ్చినప్పుడు ఒక్కసారి నన్ను గమనించు. స్పష్టంగా నీకే తెలుస్తుంది. నా ముఖంలో స్పష్టంగా ఆనందం నీకు కనిపిస్తుంది. నేను నీతోనే ఉంటాను బిడ్డ. కొండంత ధైర్యాన్ని నీకు అందిస్తాను. ఇక నువ్వు ఆనందంగా ఉంటేనే కదా నేను కూడా ఆనందంగా ఉంటాను బిడ్డ. నీ కోసం నేను ఏదైనా చేస్తాను. ధైర్యంగా ఉండు. నా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుంది బిడ్డ. ఆనందంగా ఉండు. ఎవరో ఏదో అన్నారని మనసుని బాధపడకు. నీకు తోడుగా నేనున్నాను కదా. ధైర్యంగా ఉండు బిడ్డ.
నీ బాబా ఎల్లవేళలా నీకు రక్షక కవచంలా ఉంటాను. సంతోషంగా ఉండు అని బాబాగారు 5వ నెంబర్ తాకిన వారికి అయితే చెప్పారండి. సో విన్నారు కదా ఫ్రెండ్స్. మొదటిగా 5వ నెంబర్ తాకిన వారి బాబాగారు ఎలాంటి వార్తను తీసుకువచ్చారో, ఇక రెండవది 7వ నెంబరు. ఈ 7వ నెంబరు తాకిన బాబాగారు ఎలాంటి వార్తను తీసుకువచ్చారో, ఎలాంటి శుభవార్తను చెప్పబోతున్నారో, ఎలాంటి వాక్కులను ఇవ్వబోతున్నారో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? బిడ్డా, నువ్వు నన్ను నమ్మి 7వ నెంబరు తాకావు కదా, ఇక నీకైన సందేశం ఇది విను. నువ్వు నమ్మిన నీ సాయి తండ్రిగా నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికే వచ్చాను. మనసు పెట్టి వినమ్మా. నాకు పేద ధనిక కుల మత భేదాలు అన్న తేడా ఏమాత్రం లేదు. పేదవారైతే ఎలా ఎత్తుకు ఎదగాలో చూపుతాను. అదే ధనికులైతే పేదవానికి ఎలా సహాయం చేయాలో నేర్పుతాను. నా దృష్టిలో అందరూ సమానమే. మంచివారు చెడ్డవారు అన్న భేదం ఏమీ లేదమ్మా. ఎందుకంటే మీ తల్లిదండ్రుల స్థానంలో నిలబడి మంచి పనులు కూడా చేసేవారిని ప్రోత్సహించడం, అలానే చెడ్డ పనులు చేసేవారిని దండించి వారిని దారిలో పెట్టే బాధ్యత నాది. అవసరమైతే శిక్ష కూడా నేను వేస్తాను. మానవులైనా పశుపక్షాదులైనా అందరూ నా బిడ్డలే కదా. వారి వారి పాపకర్మలను బట్టి వారు జన్మిస్తారు. అలానే వారి జీవితం కూడా ఉంటుంది. ఎందుకంటే వారు ముందు జన్మలో ఇతరులకు ఎంత సంతోషం ఇచ్చారో, ఎంత బాధ పెట్టారో అవే ఇప్పుడు తిరిగి వస్తాయి. చూడు తల్లి, ఇక నీ పాపకర్మలన్నీ తీసుకొని నీకు మంచి జీవితాన్ని అందిస్తాను. కొందరు నా లీలలు తెలుసుకొని వారి పాపకర్మలను కొన్ని పుణ్యాలు చేసి పోగొట్టుకుంటారు. మరికొందరు అవి తెలుసుకోకుండా నేను వారికి అస్సలు ఏం సహాయం చేయలేదు అని ఊరికే చూస్తున్నారు అని నన్ను నిందిస్తూ ఉంటారు. అయినా నేను బాధపడనమ్మా. నా బిడ్డలే కదా, నన్ను ఏమన్నా నిందిస్తారు. అయినా సరే నువ్వు ఆపద అనుకున్న సమయంలో నువ్వు బయటపడడానికి దారిని చూపుతాను. సాయి అని పిలిచిన వెంటనే నేను నీ ముందు పలుకుతాను. నువ్వు నేను చూపే దారిని తెలుసుకుంటే చాలు. నీ జీవితం అనేది అద్భుతంగా, ఆనందంగా, అందంగా ఉంటుంది. కాస్త గమనంగా ఉండు. అన్నీ కూడా నీకు అనుకూలంగానే ఉంటాయి. నీ బాబా నీకు చెబుతున్నారు కదా. ఇక నువ్వు భయపడకు, అస్సలు అధైర్యపడకు, సంతోషంగా ఉండు. నీ సాయి నీకు తోడు ఉన్నంత వరకు ఎలాంటి దిగులు భయము అస్సలు అవసరమే లేదు బిడ్డ. హాయిగా ఉండు అని బాబాగారు 7వ నెంబరు తాకిన వారికైతే చెప్పారండి. 7వ నెంబరు తాగిన బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకువచ్చారో, ఇక ఆఖరిగా చివరిది 9వ నెంబరు. ఈ 9వ నెంబరు తాకిన బాబాగారు ఎలాంటి సందేశాన్ని అందించారో, ఎలాంటి వార్తను తెలియజేస్తున్నారో అన్నీ కూడా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందాం. ఇప్పుడు నువ్వు ఎంతో అలసిపోయావు కదా, అలాంటి నిన్ను చూస్తుంటే నాకు ఎంతో బాధగా ఉంది. నువ్వు ఇప్పుడు ఎంతో కష్టపడుతున్నావమ్మా. ఆ కష్టాన్ని చూసి నేను బాధపడుతున్నాను. నిన్ను నా బిడ్డగా అనుకుంటున్నాను. అందుకే ఏమో నువ్వు అలా కష్టపడుతుంటే నీ తండ్రి మనసు విలవిలలాడిపోతుంది. అస్సలు ఏంటి తల్లి నీకు ఆ పరిస్థితి చెప్పు. ఎన్ని రోజులని ఇంతలా కష్టపడతావు? ఎవరూ కూడా నీకు అస్సలు సహాయం చేయడం లేదు. అసలు విశ్రాంతి తీసుకునే అవకాశం కూడా నీకు ఇవ్వడం లేదు. నీ కుటుంబమే కదా నువ్వు ఇంతలా శ్రమిస్తూ బాధపడుతూ కష్టపడుతున్నావు. ఇక నీ కుటుంబానికి అండగా నేను నిలబడతాను. నువ్వు నీ కుటుంబానికి తోడుగా ఉండాలి. వాళ్ళకి అంతా సహాయం చేయాలి, సవ్యంగా జరగాలి అని నీకు తెలిసిన పనులన్నీ చేస్తూనే ఉన్నాను. అది కష్టమా సులభమా అని లేకుండా అన్నీ చేస్తున్నావు. ధనాన్ని సంపాదిస్తున్నావు. ఇలా నీకు నచ్చిన పనులన్నీ చేసుకుంటూ వెళుతున్నావు. మానసికంగా శారీరకంగా ఎంతో అలసిపోయి ఉన్నావు. ఇక నేను నిన్ను అలా చూడలేను. నీకు విశ్రాంతి కలిగేలా చేస్తాను బిడ్డ. అప్పుడే కదా నువ్వు సంతోషంగా ఉంటావు. ఇక నీకున్న సమస్యలు అప్పులే కదా తల్లి. నీ బాధలు ధనమే కదా. నీకు ఈ పరిస్థితికి కారణం. ఈ రెండింటినీ నాకు వదిలేసేయి, నేను సరిచేస్తానమ్మా. ఈ రోజు నుండి నీ కుటుంబానికి ధనం అనేది ప్రవాహంలా ఎలా వస్తుందో చూడు.
నువ్వు చేసేది చిన్న పని అయినా, చిన్న వ్యాపారమైనా, చిన్న ఉద్యోగమైనా సరే అందులో అధిక లాభాలు వస్తాయి. లేదా నువ్వు సంపాదించిన ధనం అనవసరంగా ఖర్చు కాకుండా, వృధా కాకుండా నేను చేస్తాను. నీకున్న సమస్యలన్నీ సరిచేస్తాను. మీ అప్పులన్నీ తొలగించి నువ్వు ఆశ్చర్యపోయేలా చేస్తాను. నీ జీవితం బంగారుమయం చేస్తానమ్మా. రాజభోగాలు నువ్వు అనుభవిస్తావు తల్లి. ఇక అందుకు తగ్గ అర్హత నీకు ఉన్నాయి. నీ బంధం ఆరోగ్యం మంచిగా కుదుటపడుతుంది. అలానే నువ్వు కోరుకున్నట్లుగానే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. 1, 2 కాదు తల్లి. నువ్వు ఆనందంగా ఉండేందుకు అన్ని పనులు నేనే సిద్ధం చేస్తున్నాను. నువ్వు కోరినవన్నీ నీకు చేరుతాయమ్మా. ఒక్కసారి కాదు తల్లి, అలా వస్తూనే ఉంటాయి. నీ వద్దకు చేరుతూనే ఉంటాయి. ఇక నీకు అదృష్టం పడుతుంది. నీ సహనానికి నేను ఇచ్చే గొప్ప బహుమతి ఇదే తల్లి. ఇక సంతోషంగా హాయిగా ఉండు. నీ బాబా ఎప్పుడూ నీకు తోడుగా నువ్వు అస్సలు భయపడవద్దు. ఈ సందేశం నీ కంటపడిందంటే ఇక నీకైన మంచి పనులన్నీ నీ వెనక జరుగుతూనే ఉంటాయి. ఇక ధైర్యంగా ఉండమ్మా. అసలు దేనికి కూడా వెనకడుగు వేయకు. మనసుని ప్రశాంతంగా ఉంచుకో. ఇకపై నీకు అంతా మంచే జరుగుతుంది. ధైర్యంగా ఉండు తల్లి అని బాబాగారు ఈరోజు 9వ నెంబరు తాకిన వారికైతే చెప్పారండి. బాబాగారు 9వ నెంబర్ వారికి ఎలాంటి సందేశాన్ని తీసుకువచ్చారో అలానే 5వ నెంబర్ తాకిన వారికి, 7వ నెంబర్ తాకిన వారికి, 9వ నెంబర్ తాకిన వారికి బాబాగారు ఈరోజు చాలా అంటే ఒక చక్కటి సందేశాన్ని మన ముందుకు తీసుకువచ్చారండి. ఈ సందేశం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.